అంటే పని అయిపోద్ది, లేదా కలెక్టర్ ఆఫీస్ పోయి ఒక దరఖాస్తు పడేస్తే పని అయిపోద్ది, లేదా ట్రైబుల్ అయితే ఐటీడీ అయిపోతే ఆ దరఖాస్తు పడేస్తే వచ్చి ఇంటికి పని అయిపోద్ది అనే రీతిలో మనోళ్ళు ఉన్నారు. కానీ ఇందిరా మిల్లులకు సంబంధించి ఒక ప్రొఫార్మా అంటే ఒక నిబంధనని తయారు చేసింది ప్రభుత్వం. ఆ నిబంధన ప్రకారం ఎవరైతే పేదరికంలో ఉంటారో, ఎవరైతే ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటారో, ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, ఎవరైతే అనాథగా ఉంటారో, ఈ ప్రాతిపదికన ఎవరైతే గ్రామ పంచాయతీలో కింద పనిచేసుకుని పంచాయతీ ఆఫీస్ లో పనిచేసుకుని ఉంటారో, పారిశుద్ధ కార్మికులు ఉంటారో, ఇలా ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ ఉంది. కానీ మొదటి విడతలో మనం కూడా చూస్తాం, గెలిచినమంటే మనం కూడా ధర్నాలు పెడితే సిపిఎం పార్టీలు పడేది లేదు. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ధర్నాలు చేస్తారనుకునే భ్రమలలో మన ప్రజలు ఉన్నారు. ఇప్పటికి కూడా అయ్యే భ్రమలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తారు. ఆ ఇల్లు ఇచ్చిన మొదటి విడత ఇచ్చిన వాళ్ళు మీ చుట్టాలు, మీ బంధువులు కనుక్కోండి. ఇచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర 50,000, లక్ష, ఎకరాల మీద లక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 50,000 రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నది మన గ్రామ సభలు పెట్టినప్పుడు, ఊర్లలో సర్వే చేసినప్పుడు మనకి లబ్ధిదారుగా ఉన్న వాళ్ళు కూడా తెలియజేశారు. ఈ కాడి నుంచి ఈ రోజు ఇంత వర్షం పడుతున్నా వచ్చారంటే దీనికి ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకోవాలి. వర్షం పడతా ఉంటే నాట్లు వేసుకోవాలి, వర్షం పడతా ఉంటే ఇంట్లో కూర్చోవచ్చు. అయినా సరే యాకండగూడ నుంచి మొదలు పెడితే సీతారాంపురం గ్రామం అంటే వెంకటాపురం టౌన్ లో వస్తే దగ్గర కాక 1 పైసలు అవుతాయి. కానీ సీతారాంపురం గ్రామంలో బాగుంటది. ఇటు తడుపు అటు తిరుగు రహదారి ఉండదు, కాలినడకలు రావాలి. 6 కిలోమీటర్లు ఎక్కడ ఆల్బాగ్ దాకా నడిచి ఆటోలు ఎక్కి బస్సు ఎక్కి మొత్తానికి చేరుకున్నారు. అంటే ఈ సమస్య తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. రెండో వైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరైతే సొమ్ములు ఇస్తామని అగ్రిమెంట్ అవుతూ అగ్రిమెంట్కి ఇస్తారు తప్ప కటిక పేదరికంలో ఉన్న నేను వెంకటాపురంలో సర్వే చేసిన కొన్ని గ్రామాల్లో చెట్టు భూమి లేదు, పేదరికంలో ఉన్నారు, గుడిసెలు రేపులు వేసుకున్నారు. ఆ రేపులు కూలిపోయినాయి. వరకు వేసుకుని కూడా అత్యంత మంది పేదలు కనపడ్డారు. ఇప్పుడు ఇచ్చిన 436 ఇల్లు ఈ మండలానికి ఇచ్చిందో ఎంతమంది ఆ గుడిసెల కింద ఉన్నారో ఒకసారి అధికారులు ప్రభుత్వం పరిశీలించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.